హాయ్ అండి అందరికీ. నేనైతే చికెన్ కర్రీ చేయబోతున్నానండి. సూపర్గా ఉంటుంది. మీరు చూసి నేర్చేసుకోండి. ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. చూడండి, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకుంటున్నాను. చూడండి, ఇదిగోండి కచ్చా పచ్చాగా వేసేసుకున్నాను. తర్వాత 4 టమాటాలు ముక్కలు చేసి అది కూడా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకుంటున్నాను. ఈ 2 తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా డేక్షా పెట్టేసుకున్నానండి. స్టవ్ మీద 2 గరిటెలు ఆయిల్ వేసుకొని, ఇదిగోండి పచ్చిమిరపకాయలు 2, ఒక్క ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఆయిల్లో వేయడానికి. అదేంటి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసింది కదా, మళ్ళీ ఎందుకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఎందుకు వేసిందా అనుకోవచ్చు. అచ్చంగా పేస్ట్ లాగా ఉండకుండా ఉల్లిపాయలును పచ్చిమిరపకాయలు కొంచెం వేగనివ్వాలి ఎర్రగా. కానీ వంట చేసేటప్పుడు ఎవరన్నా తీస్తే వీడియో చాలా బాగుంటుంది. కానీ మా సార్ లేరు ఇంట్లో, అందుకే మళ్ళీ ఆయన వచ్చేసరికి వంట చేయకపోతే ఆకలి అంటారు. అందుకే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, నాకు 4 కందనకాయ ముక్కలు తీసుకొచ్చారు. నాకు చాలా ఇష్టం. అవి తీసుకొస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. ముందుగా ఆయిల్లో చక్కగా ఉల్లిపాయలు వేగిపోయాయండి. తరువాత ఈ ముక్కలు వేసుకున్నాను. కాస్త ఆయిల్ బాగా పట్టి ఏగిద్ది కదా అని. ఆయిలు ముక్కలకు పట్టి చాలా మంచి స్మెల్ వస్తుంది అనుకోండి. ఇందులో కొంచెం లైట్గా కారం, సాల్టు, పసుపు వేసుకొని ఏగాక ప్లేట్కి తీసుకొని తింటుంటే ఉంటుంది. సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ ముక్కలు కూర ఉడికినంతసేపు ఇందులోనే ఉంచేయచ్చు. ఏంటంటే చికెన్ ముక్కలైతే చిదిరిపోతాయి. ఇవైతే మటన్ ముక్కల్లాగా గట్టిగా ఉడికిపోయి బాగుంటాయి అన్నమాట. ఇంతలోనే మా ఇంటి సందులో పెళ్లి కార్లు వెళ్తున్నాయి. మేమైతే మా వీధిలో వాళ్ళందరమీ చక్కగా ఈ వీధి చివరికి వచ్చి నుంచొని పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూస్తామన్నమాట. మా లైన్ తప్పితే పక్క లైన్లో వాళ్ళు ఎవ్వరు బయటికి రారు. మేము వచ్చి ఈ చివరి నుంచోటాన పెళ్లి కార్లు ఆగి అక్కడ మేళాలు పాటలు ఒక్క 10 నిమిషాలను ఆపి కానీ పోరు. మేము చూడుగానని చక్కగా పక్కనే తిరుపతమ్మ టెంపుల్ ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆపి ఆ గుళ్ళోకి వెళ్ళి దండాలు పెట్టుకొని వచ్చేసి మళ్ళీ కారు ఎక్కి పెళ్లి మంటపానికి వెళ్తారనమాట. మా వీధి అంత కలకల్లాడిపోద్ది. పెళ్ళి సంబరం అంటే మామూలుగా ఉండదు అనుకోండి. పెళ్లి కూతురు భలేగుంది అట్టా ఇట్టా అని కాసేపు చైర్లు వేసుకొని మా వీధిలో కూర్చొని ముచ్చట్లాడుకుంటాం. అంత బాగుంటుంది మా వీధి. పక్కన అటొక సందు ఉంది, ఇటొక సందు ఉంది, కానీ అస్సలు ఎవ్వరు బయటికి రారు. చూసారా, ముక్కలు బాగా ఏగిపోయాయి. తరువాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ అందులోనే ఆ ముక్కలు కూడా బాగా వేగుతున్నాయి. అసలు ఎంత బాగుంటాయో. ఇది ఫ్రై కూడా ఇలా చేసుకోవచ్చు. నాకైతే చికెన్ ఫ్రై అంటే ఇష్టం ఉండదు, కానీ ఇది కందనకాయలంటే చాలా ఇష్టం. నాకు ఎలాగా ఈ ఇష్టం కలిగిందంటే, నేను మా ఇంటికి పెద్ద, నా తర్వాత మా పెద్ద చెల్లెలు. అయితే ఎక్కువగా మా నాన్న ఫస్ట్ అనుకునేవాడంట అబ్బాయి పుడతాడు అబ్బాయి పుడతాడని ఎంతో ఆశపడ్డాడంట. కానీ నేను అమ్మాయిగా పుట్టాను కదా, అందుకని మా నాన్న ఆయన అంటే తిప్పుకుంటాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా నేను ఉండాలి మా నాన్నకి. అయితే మా ఇంట్లో నాటుకోళ్ళు పెంచేవాళ్ళు. మా నాన్నకి రైల్వేలో జాబు కదా, ఆదివారమే సెలవు. అయితే ఒక కోడిని తీసుకుంటాడు. బాగా బరువుగా ఉన్న కోడిని బాగా ఎట్టెట్ట ఊపి తీసుకొని చక్కగా మెడ కట్ చేసి బొచ్చు పీకి శుభ్రంగా కడిగి పసుపు రాసి మా నాన్న కట్టెలు తీసుకొచ్చి కుప్పేసి మంట పెట్టమ్మా అనేవాడు మా నాన్న.
అయితే నేను అలా మంట పెట్టేదాన్ని పేపర్లు వేసి అగ్గిపుల్లలు గీసి. నా వయసు అప్పుడు 10 ఏళ్ళే. ఆ మంట మీద కోడిని బాగా కాల్చి పసుపు రాసి కడిగి ఇక ఒక చాట తీసుకొని ఒక కత్తి రెడీగా ఎప్పుడో మా నాన్న చక్కగా చేయించుకొని పెట్టుకున్నాడు కోడిని కోసుకోవడానికి. ఆ కోడిని చాటలో పెట్టి చక్కగా నన్ను పిలిచి కూర్చోబెట్టుకొని ఎదురు, ఈ కాలు పట్టుకోమ్మా కట్ చేస్తాను, ఈ కాలు పట్టుకోమ్మా, ఈ రెక్క పట్టుకోమ్మా అని చెప్పి అన్నీ పట్టించి కట్ చేసేవాడు. నాకు ఇప్పటికీ గుర్తే. కోడిని ఎలా కొయ్యాలో రీజన్ నాకు తెలుసు. ఎట్టబడితే అట్ట కోడిని కొయ్యకూడదంట. అందుకని మా నాన్న దగ్గర ఎప్పుడు ఆ కోడిని పట్టుకొని కూర్చుంటా కదా, అందుకని అలాగా బాగా తెలుసు. అందులో కందనకాయ తీసి దాంట్లో ఉన్న మేత ఉంటుంది, ఆ మేత అంతా శుభ్రంగా తీసేసి పొర తీసి కడిగి ఇది పెద్దమ్మాయికి కా పొయ్యి మీద ఇది కట్టెల పొయ్యి మీద కాల్చి మా నాన్న నాకు ఇచ్చేవాడు. నేనైతే పేపర్ మీద కూడా పెట్టుకోను, చేతులు వేసుకొని ఆ గుప్పిట్లోకి ఇటు అటు ఇటు ఊపుకుంటూ కొంచెం కొంచెం కొరుక్కుంటూ తినేదాన్ని. అందుకే నాకు ఇప్పటికీ కందనకాయలంటే అంత ఇష్టం. నాకు అవి ఇష్టమని మా భారత పెద్దమ్మకు తెలుసు. ఒకసారి గన్నవరంలో, ఆ ఊరు మా భారత పెద్దమ్మ పుట్టిన ఊరు, వాళ్ళ చెల్లెలు అదేనండి మా పిన్ని, ఆమె కూతురు పెళ్ళి అయితే మమ్మల్ని పిలిచారు. నాకైతే కుదరలేదండి వెళ్ళటానికి. మా వాళ్ళు ఎవ్వరు పిలిచినా నా పుట్టింటి దర్బోళ్ళు నేను మాత్రం వెళ్తాను, కానీ అదే నేను మిస్ అయ్యాను. అప్పుడు పెళ్ళైపోయాక ఆ సందడంతా తగ్గినాక ఒకసారి నాకు ఫోన్ చేసి, వచ్చే నువ్వు రాలేదు కానీ అబ్బా కోడి పలావు, మటన్ దమ్ బిర్యానీ భలే చేశారే, పెళ్ళి కూడా ఇది మామిడి తోటలో చేశారు, పందిర్లేసి ఎంతమంది జనం వచ్చారే, నువ్వైతే రాలేదు, నీ మీదే మనసు పీకింది, ఎందుకో తెలుసా, చాలా కోళ్ళు కోసారు కదా, కందనగాయలు, మళ్ళీ గుడ్లు, లివర్స్ అవన్నీ ఓ పక్కన పెట్టారంట. కోళ్ళు కట్ చేసిన వాళ్ళు అవన్నీ ఇంటికి ఇచ్చేశారంట. ఇవి బాగా వేయించుకోండి, మీరు సొంతంగా ఇంట్లో తినొచ్చు అని చెప్పి ఇచ్చారంట. ఆ కందనకాయలు అవన్నీ బాగా కడిగి ఉడకబెట్టి మళ్ళీ నూనె వేసి బాగా పెళపెళ వేయించి మసాలాలు వేసి అలా డేసాకి పెట్టారే. అబ్బబ్బా, నువ్వే గుర్తొచ్చావే కళావతి అని చెప్పి మా భారతమ్మ పెద్దమ్మ, నేను అమ్మ అంటాలేండి అందుకే అమ్మ వచ్చింది, అసలు ఎంత బాగా తలుచుకుందో నన్నైతే. వచ్చే నువ్వు వచ్చినట్టయితే తెగ తినేదానివే, నీకు అంత ఇష్టం కదా అని చెప్పి అనింది ఫోన్లో. ఇప్పుడు ప్రత్యేకంగా చేసుకోవాలన్నా తినాలనిపించదు, ఎందుకంటే పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ జనాలలో మన సొంతోళ్ళు అయినప్పుడు ఎంత బాగా తినాలనిపించిద్దో, కొంచెం కాదు ఎక్కువ తినాలనిపించిద్ది. మనం చేసుకుంటే తినాలనిపించదు, ఏదో కొంచెం తినేసి వదిలేసేస్తాం అంతే. ఇప్పటికీ మా భారత పెద్దమ్మ నాకు గుర్తొస్తూనే ఉంటుంది. ఓకేనా, కూర సూపర్గా ఉందండి, ఈ టైప్లో చేసుకోండి, చాలా చాలా బాగుంది. అదిగోండి పులుసు అద్దిరిపోయిందనుకోండి, కూర గ్రేవీ కానీ ఆ ఎరుపు కానీ తింటుంటే అద్దిరిపోయింది. ఓకేనా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, నా నోరు తిరగలేదండి, చేయండి. ఓకేనా, చిన్నపాటి లైక్ కొట్టండి, లైక్స్ రావట్లేదు నా సబ్స్క్రైబర్లు మరి. ఓకేనా, బాయ్ అండి. కొత్తిమీర లాస్ట్ ఫినిషింగ్ టచ్. బాయ్.